చాలా క్రిటికల్ స్టేజ్ లో ఉన్నారు. ఆపరేషన్ కి డోనర్ ని చూసుకున్నారా మరి? వాళ్ళ అమ్మ వాడిని మోయడానికి బతికించి 7వ నెలలోని కంది చెల్లమ్మా. అందుకే వాడికి అన్ని తొందర. చాలండి, మీరు మీ వేళకోళం. కాఫీ తీసుకోండి. థ్యాంక్స్. ఒసై నువ్వు ఇలా తయారై మీ ముక్తేష్ బాబు ముందు తిరక్కే మళ్ళీ మనసు మార్చుకుని నిన్ను చేసుకుంటాననగలడు. ఆ భగవంతుని దయ వల్ల మా పెద్దమ్మాయిని చేసుకుంటానికి ఒప్పుకున్నాడు. నాకు అదే చాలన్నయ్య. ఒక్క రాణి కూడా రావట్లేదు మావా. ఆ రాణిని మన మైనర్ గారు ఎత్తిళ్ళుంటాడ్రా. అలాగా ఇద్దరు గదిలోకి వెళ్తుండగా వచ్చేసాడు. జంగయ్యని హాస్పిటల్ అడ్మిట్ చేశాను. సీరియస్ గా ఉంది. నేను తీసుకురామన్నాడు. ఏ హాస్పిటల్? అనుపమ హాస్పిటల్. వచ్చినావా నందు? జంగయ్య, నీ కళ్ళు గుండె నాకు ఇస్తావు కదా? అవి నీకు ఎప్పుడో రాసిచ్చాగా, తీసుకో. నీ గుండెల ధైర్యం ఉందిరా, నాకు తెలుసు. నేను ఇంకా ఎక్కువసేపు బతక. నా కొడుకు భరత్ అమ్మ లేదు, నాయన కూడా ఉండడు. జంగయ్య, వీడిని నీ చేతుల్లో పెడుతున్నా. వీడికి నీ కళ్ళు కావాలి. నీ కళ్ళతో చూసే లోకం చూపించు. వీడికి నీ గుండె కావాలి. అందరినీ ప్రేమించే నీ గుండెతో వీడు కొందరినైనా ప్రేమించేటట్టు నేర్పించు, నడిపించు. ఇందుకోసమే నీ కళ్ళు గుండె రాయించుకున్నా. తప్పైతే నన్ను మాఫ్ చేయరా. జంగయ్య, ఇక్కడి నుంచి భరత్ నా తమ్ముడు. నీ గుండెలో దైవం ఉంది. ఏ జంతువు తన సాటి జంతువుని చూసి భయపడదు, మరి మనిషి మాత్రం తన సాటి మనిషిని చూసి ఎందుకు భయపడాలి? జంగయ్య నా నుండి ఏం తీసుకుంటాడా నువ్వు భయపడ్డావు, కానీ చూసావా, పోతూ పోతూ కూడా ఇచ్చేపోయాడు. నాకో తమ్ముడిని ఇచ్చిపోయాడు. నేను ఎప్పుడూ జంగయ్యని చూసి భయపడలేదు. ఎందుకో తెలుసా? నమ్మకం. మనిషి మీద ఉన్న నమ్మకం, మానవత్వం మీద ఉన్న విశ్వాసం. కొంచెం పంచవయా, నువ్వందరి బంధువయా, మంచిని పెంచవయా, నువ్వందరి బంధువయా. సూర్యుడు ఎవరయ్యా, మనందరి బంధువయా. చంద్రుడు ఎవరయ్యా,
Hello, nice ఫుల్ to పేరు meet you. చెప్పు. చక్కలంపాడు వీర వెంకట. సీనియర్స్ దగ్గర చేతులు కట్టుకొని సరిగా నిలబడి సమాధానం చెప్పాలి బాబు. సరే మేడం, ఎంతైనా మీరు సీనియర్స్ కదా. మ్మ్. మై నేమ్ ఇస్ చెక్కిలంపాడు వీర వెంకట సత్యనారాయణ వరప్రసాద శర్వానంద గోపాల్. ఓ, చైనా వాళ్ళగా అంత పొడుగు.